సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, ఒకటి తొలిసారిగా వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళకి ముసుగు వేసి కూర్చోబెట్టడం, ముసుగు వేసి చూపించడం. అంటే అది ఒక బందిపోటు దొంగలో లైంగిక వేధింపులకు పాల్పడ్డటువంటి వాళ్ళను చూపించే తరహాలో చూపించడం. ఇది నెంబర్ 1 ట్విస్ట్. రెండోది వచ్చేటప్పటికి 5 రోజుల క్రితం అరెస్ట్ చేసి చివరికి తాజాగా అరెస్ట్ చేసినట్టు చూపడం. అది తప్పేం లేదు, అది పోలీసులు సహజంగా చేసే పని. అయితే హైకోర్టు జోక్యంతో మొన్న కొన్ని జరిగితే ఇప్పుడు తాజాగా ఏదైతే ఎవరైతే మొన్న హెబియస్ కార్పస్ పిటిషన్స్ పడ్డాయో వాళ్ళందరినీ అరెస్టులు చూపించారు. తాజాగా మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు హైకోర్టు ఆ డీటెయిల్స్ అని ఇవ్వమన్నప్పుడు. అయితే ఇక్కడ హైకోర్టు ఏం చేసిందంటే అవన్నిటికీ సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజీలు మాత్రం కంపల్సరీగా అక్కడ మ్యాజిస్ట్రేట్లకు సబ్మిట్ చేయమని. ఇప్పుడు ఎవరు అక్రమ నిర్బంధంలో లేరని పోలీస్ శాఖ చెప్తే ప్రభుత్వం తరపున వాదిస్తే, అదే సందర్భంలో ఈ పిటిషన్లలో ఇప్పటిదాకా ఎవరిని క్వశ్చన్ చేయాలి అంటే పోలీసులను క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ప్రతివాదులుగా ఎస్హెచ్ఓలు స్టేషన్ హౌస్ ఆఫీసర్లని యాడ్ చేయమని చెప్పేసి కోర్టు సుమోటోగా ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. అది అసలు ట్విస్ట్. అంటే వాళ్ళందరినీ వివరణ ఇవ్వమని చెప్పినటువంటి అంశం. మరి ఇది ఎక్కడికి వెళ్తుంది, ఆ సీసీటీవీ ఫుటేజీలు ఇవన్నీ చూడాల్సి ఉంది.